ఎద్దనపూడి మండలం పెదజాగర్లముడి గ్రామంలో జన్మభూమి మా ఊరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారులకు అర్జీల రూపంలో ఇచ్చారు. గ్రామస్తుడు అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా అధ్యక్షులు తొండెపు బుచ్చయ్య మాట్లాడుతూ గ్రామంలోని పలు సమస్యలను వివరించారు. వీటిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మభూమి ప్రాముఖ్యతను వివరిస్తూ నీరు చెట్టు కార్యక్రమంలో పెదజాగర్లముడి ఉప సర్పంచ్ దూలిపాల వెంకటస్వామి సౌజన్యంతో గ్రామంలో 5,000 మొక్కలు నాటించారు. అందువలన పచ్చదనం పరిశుభ్రత పెంపొందగలదని వివరించారు. పింఛన్లు రాని వారు ఎవరు కూడా అధైర్యపడవద్దని, సమస్యలు ఉంటే వాటిని తగిన రీతిలో పరిష్కరించి మరలా పింఛన్లు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఈవోఆర్డీ శ్యామ్, వ్యవసాయాధికారి నాగరాజు, కార్యదర్శి ప్రసాద్, జడ్పీటీసీ సౌజన్య, ఎంపీపీ దేవమ్మ, సర్పంచ్ తంగిరాల ఏసమ్మ, ఉప సర్పంచ్ దూలిపాల వెంకటస్వామి మరియు రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర పక్కింటి వారికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా మన వీధులు మనం శుభ్రంగా ఉంచుకోవడం, మరి మన గ్రామాలు మనం శుభ్రంగా ఉంచుకోవడం, ఈ ఆవశ్యకత గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంకా ఎన్నో ఈ లోన్ల గురించి వాటి గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. బలహీన వర్గాలకు సంబంధించి లోన్లు కానీ, ముఖ్యంగా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఏమో 65 సంవత్సరాలు ఉండాలి, 5 ఎకరాల భూమి మాగాణి భూమి లోపల ఉండాలి. అలాగే వాళ్ళకి 65 సంవత్సరాలు కంపల్సరీగా వయసు ఉండాలి. ఒక్కరోజు తక్కువైనా వాళ్ళకి అర్హత లేదు. మరి జరుగుతుంది. ఎప్పటికప్పుడు క్రితం నెల 17వ తారీఖు మనం ఒంగోలులో క్యాంపుకు పంపించడం జరిగింది. అక్కడ సదరన్ క్యాంపులో టెస్ట్ చేయించుకునే డాక్టర్ చేత ఆ సర్టిఫికెట్ అది పొందంగానే వాళ్ళకి 84% కనుక ఉంటే 1,000 రూపాయలు, 85% దాటుంటే వికలాంగులకు 1,500 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమంలో అనర్హులని మనం ఉంచకూడదు. అది కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలు వాళ్ళు నిర్ధారించిన మేరకు మరి ఊళ్ళలో వాళ్ళు నిర్ధారించారు. వాళ్ళకి అర్హత గల వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వబడుతుంది. ఎక్కడైనా ఒకటి ఏదైనా పొరపాటు జరిగినా కూడా మళ్ళీ ఇప్పుడు జన్మభూమిలో అప్లై చేసుకోమన్నాం. అర్హత గల వాళ్ళందరికీ మరి ఆ పెన్షన్ల సౌకర్యం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి మొక్కలు పెంచమని చెప్తున్నాం. తద్వారా ఏంటంటే మనుషులకి చెట్ల వల్ల చల్లదనం, అలాగే వర్షాలు, మరి ఆ వర్షాలు వానలు పట్టడానికి, అలాగే కురిసే వర్షాలని స్టోర్ చేసుకోవడానికి గుంటలులో నిల్వ చేసుకోమని చెప్పడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో, జాగర్లముడి గ్రామంలో సుమారు 5,000 మొక్కల దాకా వేటపాల నర్సరీ నుంచి తెప్పించి మరి చేయడం జరిగింది. దానికి గ్రామ సర్పంచ్ గారు, విజయమ్య గారు, సాంబయ్య గారు వీళ్ళందరూ సహకారంతో మేము చేయడం జరిగింది. ఇంకా విరివిగా వాళ్ళు నాటుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. మేము ఆ నర్సరీని అవైలబిలిటీని బట్టి ఇంకా మొక్కలు తెప్పించి ఇంకా నాటుకుంటాం. నీ నెంబర్ చెప్పు. రేషన్ కార్డు ఓకేనా?